శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం గొల్లల చెరువు తాండాలో నకిలీ పాస్బుక్ల వ్యవహారం కలకలం రేపుతోంది. టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అనుచరుడు శ్రీనివాసరెడ్డి గిరిజనుల భూములకు నకిలీ పాస్బుక్ సృష్టించి అక్రమాలకు పాల్పడ్డాడని బాధితులు ఆరోపిస్తున్నారు. రవి నాయక్కు చెందిన భూమిని మరో వ్యక్తికి విక్రయించి అదే భూమిపై పలువురికి పాస్బుక్లు జారీ చేసినట్లు తెలిపారు. అనంతరం అతని కుటుంబ సభ్యుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు కదిరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అధ్యక్షుడు నాగూరి శ్రీనివాసరెడ్డి నకిలీ దొంగ పాస్బుక్ చేపించి మా అత్తమామల పేరు మీద చేపించి ₹1,30,000 డబ్బులు ఇప్పించుకొని బ్యాంక్కి మేము వెళ్ళగా లోన్ కోసం వెళ్ళగా అది దొంగ నకిలీ పాస్బుక్ అని తేలింది. అందువలన నాగూరి శ్రీనివాసరెడ్డి దగ్గర మేము ₹1,30,000 డబ్బులైనా ఇవ్వండి, లేకుంటే మాకు భూములైనా ఇప్పించమని అడిగింటే మా మీద దౌర్జన్యం చేసేకి వచ్చినాడు శ్రీనివాసరెడ్డి. అట్లా టీడీపీ అధ్యక్షుడు కొండపాలెం శ్రీనివాసరెడ్డి ఆయన అట్లా మా భూమి వచ్చి 3 ఎకరాల 64 సెంట్లు మాది భూమి. మా ముత్తాతగా నుండి మా భూమి అట్లే ఉండేది. కాబట్టి ఆయన కొడుకు మీద దొంగ పాస్బుక్లు ఇచ్చి నకిలీ బుక్కులను చేపించి అందరు లెక్క తీసుకుని ఆయన అన్ని బుక్కులు చేయించుకున్నాడు. మాకు సంవత్సరమే కోర్టుకు వేసి సివిల్ కోర్టుకు వేసినాము, ఆడియో కోర్టుకు వేసినాము. మేము టీడీపీ పార్టీమే సార్, పక్క టీడీపీ మేము. ఆయన కూడా టీడీపీ పార్టీ సార్, ఆయన కూడా టీడీపీ పార్టీ, మేము టీడీపీనే.